హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బేబీ ఫ్రాక్ అనమాట. 2 ఇయర్స్కి సరిపోతుంది. సైజు పొడవు వచ్చేసి 12 ఇంచీలు, అలాగే వెడల్పు వచ్చేసి 24 ఇంచీలు ఉండేటట్టు 2 పీసెస్ని క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నేను ప్యూర్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఆ పీసెస్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతల కింద ఇలా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగ 4 మడతలు వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని పొడవు వచ్చేసి 1.5 ఇంచీ దగ్గర డాట్ పెట్టుకోవాలి. వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. రౌండ్గా వచ్చేటట్టు ఒక లైన్ గీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఈ భాగం చంక భాగం దగ్గరికి వస్తుంది. ఈ వీడియో కింద లైక్ సింబల్ ఉన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుంది. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసులు 2 పీసులు వస్తాయి. ఇప్పుడు ఈ కట్ చేసిన వైపునే మనం ఈ కుచ్చుళ్ళు పెట్టి స్టిచ్ చేయాలి. ఈ సమ్మర్లో పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు దగ్గరగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని బాడీ పై భాగం కట్ చేసుకోవాలి. మరొక 2 పీసులని తీసుకోవాలి. ఇలాగా పొడవు వచ్చేసి 5 ఇంచీలు, అలాగే వెడల్పు వచ్చేసి 10 ఇంచీలు ఉండేటట్టు 2 పీసులని కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న పీసుల్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 4 లేయర్స్ వస్తాయి. తర్వాత నెక్ పై భాగాన 2 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. అలాగే నెక్ డౌన్కి వచ్చేసి 3 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకొని అందులోనే మనం రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేరు నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ 2 కూడా ఒకేసారి కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ 2 ఒకేసారి ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు. కటింగ్ చేసిన తర్వాత సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని అది కూడా ఒక లైట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కటింగ్ చేసిన తర్వాత 2 పీసులు కూడా ఒకేసారి కటింగ్ అయిపోయి ఇప్పుడు మెడ భాగాన్ని వేయటానికని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు పీస్ని సరిపడా పీస్ని తీసుకొని అటాచ్ చేసుకోవాలి. దానికోసం కూడా ఒక పీస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పై భాగానికి ఈ కింద భాగం ఉంది కదా, అవి కుచ్చులు పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. దానికోసమని కింద పార్ట్ తీసుకొని సెంటర్లో ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక డాట్ పెట్టుకుంటే మనకి ఈ కుచ్చుళ్ళు పెట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. అలాగే పై భాగాన్ని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసి చిన్న డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. చిన్న కుచ్చుళ్ళు దగ్గరగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో భాగం ఉంది కదా, రెండో పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కూడా సమానంగా
స్టిచ్ చేసేసాము. ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా స్టిచ్ చేసాము. ఇప్పుడు వెనక భాగాన హుక్ పెట్టుకోవాలి కదా, హుక్ కోసమని చిన్న కటింగ్ ఒక 1.5 ఇంచ్ పొడవు ఉండేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మరొక చిన్న పీస్ని తీసుకొని అటాచ్ చేసి రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. స్టిచ్ చేసిన తర్వాత రెండు పార్ట్లని కలిపి భుజాల దగ్గర అటాచ్ చేసుకోవాలి. భుజాలు రెండు సమానంగా ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. మీరు లైక్ చేయడం కనుక మర్చిపోతే కనుక ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుంది. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. భుజాల వైపు స్టిచ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కుట్లు అనేవి వీడిపోకుండా కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలా రెండు భుజాలు స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ నెక్ భాగాన్ని మనం పీస్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ పీసు వెడల్పు ఉండేటట్టు పీస్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి నెక్ భాగాన.
నెక్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ పీస్ అటాచ్ చేసిన తర్వాత చంక బాగానే అటాచ్ చేసుకోవాలి పీసు. సేమ్ యాజ్ టీజ్గా 1 ఇంచ్ ఉండేటట్టు పీస్ తీసుకొని ఈ చంక బాగాన రౌండ్ వేసుకోవాలన్నమాట. మనం ఆపోజిట్ కలర్ పీస్ అయినా వేసుకోవచ్చు, సేమ్ కలర్ అయినా వేసుకోవచ్చు. పైపింగ్ లాగా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా కూడా పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ భాగం అయిపోయింది, అలాగే చంక భాగం అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రాకు అడుగు భాగాన చిన్న చిన్న కుచ్చుల్లా వేసుకోవాలి. దానికోసమని వేరొక కలర్ నేను తీసుకున్నాను. అదొక 3 ఇంచులు వెడల్పు ఉండేటట్టు పీస్ని తీసుకోవాలి. కొంచెం ఎక్కువగానే, ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇది, ఎందుకంటే దగ్గర దగ్గర కుచ్చులు పెట్టి మనం స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం పొడవు ఎక్కువ ఉండేటట్టు పీస్ని తీసుకోవాలి.
దీనికి ఒకవైపు జిగ్జాగ్ చేసుకున్నా పర్వాలేదు, నేను ఇక్కడ జిగ్జాగ్ చేయట్లేదు. ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేటట్టు నేను ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను సన్నగానే. ఇలా చేయడం వల్ల కూడా చాలా నీట్గా ఫ్రాక్ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్కి అడుగు భాగాన చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసేసుకోవాలి. రెండు పీసులు కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదా చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే బాడీ దగ్గర చిన్నది ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ చేద్దామని నేను చిన్న పీస్ని తీసుకొని రెండు పీసులు అనమాట తీసుకొని అటాచ్ చేస్తున్నాను. ఒక చాక్లెట్ సింబల్ లాగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. మనకి నచ్చిన డిజైన్లో ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్లవర్ అయినా ఏదైనా బటన్ అయినా మనకు నచ్చినట్టు
డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సేమ్ కలర్ పీసు బాడీ దగ్గర అటాచ్ చేయడం వల్ల చాలా లుక్ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఫ్లవర్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పై భాగాన్ని వచ్చేటట్టు అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇది అటాచ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా సైడ్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి అటువైపు రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అయిపోయింది బేబీ ఫ్రాక్. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనకు నచ్చినట్టుగా చాలా ఈజీగా గౌన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.